గుడ్ మార్నింగ్ రైతు సోదరులారా. రీసెంట్ అంటే అందరూ కలిసి పనిచేస్తేనే వ్యవసాయం, ఉమ్మడి వ్యవసాయం లాభాలు పొందుతారు. అందరూ కలిసి పని చేయాలి, ఇంట్లో వాళ్ళందరూ. సో కలిసి పని చేస్తేనే అవుతుంది, ఒకళ్ళే చేస్తానంటే అవ్వదు. ఇది వ్యవసాయం. సో ఇప్పుడు వచ్చి వీడియో టాపిక్ కాన్సెప్ట్ చెప్పింది ఏంటంటే, రీసెంట్గా జాబ్స్ లేవు, ఏఐ టెక్నాలజీ డామినేట్ చేస్తుందంటే 100% రైట్. ఏఐ టెక్నాలజీ కాదు, ఏఐ టెక్నాలజీ కూడా డామినేట్ చేసేది వచ్చింది. సో ఫ్యూచర్ అన్నీ ఇలాంటివన్నీ వస్తుంటుంటాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయి, టెక్నికల్ జాబ్స్ పోతాయి. ఈవెన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు కార్ ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, అన్నీ ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చేసాయి. స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంత రోబోటిక్స్ అన్నమాట. సో ఆ టెక్నాలజీని మనమే ప్రొవైడ్ చేస్తున్నాం, మన మైండ్ ద్వారా ఇచ్చేస్తున్నాం. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, వాడు చెప్పిన కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే కొన్నిటిల్లో డామినేట్ చేయలేవు. వన్ థింగ్, ఫ్యామిలీ విషయాల్లో డామినేట్ చేయలేవు. నాట్ ఈవెన్ ఏఐ టెక్నాలజీ, నాట్ ఈవెన్ రోబోటిక్స్. ఎందుకంటే హీ కాంట్ సాటిస్ఫై ఇన్ ఫ్యామిలీస్. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మింగ్లో ఏవి చేయగలవు అంటే, ఓన్లీ చేయవలసినవి ఏంటంటే డైరెక్ట్ దున్నేసి కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకే ఏఐ సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఆర్గానిక్, అంతర పంట, అట్ ద సేమ్ టైం వితౌట్ యూజింగ్ ద మిషన్స్, అంటే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయకుండాను పని వాళ్ళతోటి దున్నించి, ఆవులతో దున్నించి చేసే పనుల్ని ఏఐ కాదు ఏఐ టెక్నాలజీ వచ్చినా దాన్ని డామినేట్ చేయలేదు. సో ఉమ్మడి వ్యవసాయం అంటే ఇంట్లో అందరు కలిసి చేస్తారు. ఓకే, ఇలాంటి వాటిలో ఏఐ కాదు దాని అమ్మమ్మ కూడా రోబోటిక్స్ కూడా ఇది చేయలేదు. ఎందుకంటే పిచ్చెక్కిపోద్ది రాబోటిక్ కూడా. మన రాబోట్ ఒకటి చెప్పామనుకోండి, కొబ్బరి చెట్టు పాతమంటే పాతుతుంది, వెంటనే టాపిక్ మార్చి గడ్డికొయ్యాను అనుకోండి, నువ్వు గడ్డికొయ్యకుండా క్లీన్ చేయకుండా తీయకుండా నువ్వు ముందే చెప్పాలి అంటుంది. సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ హెల్డ్. సో ఇదేంటంటే చెప్తుందండి, మిషన్స్ యూజ్ చేసి పంటలు పండించి కెమికల్ ఫార్మింగ్స్ టైప్స్ పండించాలి, ఏకండి ఒకే పంట చేయాలి అంటే రోబోటిక్స్ ఏఐ టెక్నాలజీ సపోర్ట్ చేస్తాయి. కానీ ఈ ఆర్గానిక్ లెవెల్లోనే, అంతరపట్టలోని, ఫారెస్ట్లోని, హార్టికల్చర్లోని అండ్ ఉమ్మడి వ్యవసాయం, ఇది చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి వ్యవసాయం అనేది వీటిల్లోని ఏఐ కాదు రోబోటిక్స్ కాదు ఏవి సపోర్ట్ చేయలేదు. సో దయచేసి అందరూ ఇంకా దిగవాల్సి ఉంటుంది ఇలాంటి ఫీల్డ్లోని. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఇదే. సో బెటర్ ఇప్పటి నుంచి దిగితే మనకి ఫ్యూచర్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాం.